హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. ఇక్కడ చూసిన ఎస్ ఎస్ఐఆర్కి సంబంధించిన వీడియోసే చర్చ జరగడం జరుగుతుంది. మన మొబైల్లో చూసినా, బయట చూసినా. మరి కొన్ని రోజుల వరకే చివరి లిమిట్ ఉన్నదని చెప్పడం జరిగింది. కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళు చాలామంది ఫిలప్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది చేయని వాళ్ళు, కన్‌ఫ్యూజ్ అయితున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందరి ఆలోచన ఒక విధంగా పనిచేయదు కాబట్టి. నా వంతుగా తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఇస్తారు మనకు బిఎల్ఓలు అండ్ వీళ్ళ బిఎల్ఓల కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఎన్యూమరేషన్ ఫామ్ పైన. అండ్ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇదంతా తెలిసిందే. ఇక్కడ కాలంలో ఎవరిది రాయాలని ఉండదు. ఓకే. 2002 సంవత్సరంలో మీరు ఓటేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఇందులో రాయాలి ఫస్ట్ కాలంలో. ఓకే. అదే 2002లో ఓటు లేనటువంటి వాళ్ళు 2002లో ఓటు లేనటువంటి వాళ్ళు రెండో కాలంలో బంధుత్వ వివరాలు రాయాలి. అంటే ఇంట్లో ఫాదర్ కానీ, మదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ ఉంటాయి కదా డీటెయిల్స్. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో రాయాలి. ఫస్ట్ వాళ్ళ ఒక పేరు, తర్వాత అందులో ఎపిక్ నెంబర్ ఉంటే అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. అండ్ బంధువు పేరు, వాళ్ళకి ఏమైతారో వాళ్ళ తండ్రి గారి పేరు రాయొచ్చు, లేకపోతే మదర్ ఉంటే హస్బెండ్ పేరు రాయొచ్చు. బంధుత్వం ఏంటంటే ఏ బంధుత్వం అయితే అది రాయొచ్చు, తండ్రి గారు, భర్త. ఓకే. జిల్లా ఏ జిల్లా వస్తుందో అప్పుడు ఉమ్మడి జిల్లా వస్తుంది కాబట్టి ఉమ్మడి జిల్లా రాయొచ్చు. ఏపీ తెలంగాణ రాయొచ్చు. ఓకే. నియోజకవర్గ పేరు రాయొచ్చు. ఇది శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ 2002 ఓటర్ లిస్ట్‌లో ఉంటుంది కాబట్టి అవి చూసి ఫిలప్ చేయొచ్చు. ఓకే. ఇక మరి థర్డ్ కాలమ్‌లో ఏం రాయాలంటే మీకు ఈ పైన ఎవరి పేరుతోటి అయితే ఉన్నదో మీ సెల్ఫ్ డీటెయిల్స్ అనమాట. ఇవి ఇయ్యొచ్చు. మీ పుట్టిన తేదీ, యాజ్ పర్ ఐడీ ప్రూఫ్స్, పుట్టిన తేదీ అండ్ ఆధార్ నంబర్ ఉంటే ఆధార్ నంబర్ రాయొచ్చు. ఫోన్ నంబర్, ఆధార్‌కి నంబర్ ఏ నంబర్ అయితే లింక్ అవుతుందో ఆ ఫోన్ నంబరు రాయొచ్చు. అందుకే తండ్రి పేరు ఆ విధంగా రాయొచ్చు. వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ రాయొచ్చు. తల్లి పేరు రాయాలి. అండ్ వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబరు రాయాలి. ఇంకొకటి భాగస్వామి ఉంటే భాగస్వామి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చి మీ యొక్క సిగ్నేచర్ చేసి బిఎల్‌కి ఇచ్చినట్లయితే ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ప్రజెంట్ మీది ఏ ఫోటో ఉందో ఇది క్లిక్ చేసి ఇవ్వాలి. బిఓలోకి ఇస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీ ఓటర్ అనేది కన్ఫామ్‌గా ఉంటుంది. ఈ యొక్క ఫామ్ నింపకపోతే ఓటర్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మీకు సంబంధించినటువంటి బిఎల్‌లోకి ఇవ్వడం ద్వారా మీరు ఓటర్ ఐడి గుర్తింపు కార్డును అసలు ఓటర్ లిస్ట్‌లో మీ పేరు రావడం జరుగుతుంది. లేకపోతే కట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఫిలప్ చేసి ఇచ్చి ఓటు అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీకు తెలియకపోతే గ్రామంలో పార్టీలకు సంబంధించిన వాళ్ళు బిఎల్ఓలు ఉన్నారు. అండ్ బిఎల్ఓ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి ఏ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా అడిగి మరీ ఫిలప్ చేసి ఇచ్చి ఓటును కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే. నా వంతుగా ఇది తెలిసిన ప్రకారం వీడియో చేయడం జరిగింది. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసి మీరు 10 మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వీడియో చూసి షేర్ చేసి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ విఆర్ఎస్.